ఎల్బీ నగర్ మన్సూరాబాద్లో 12 కాలనీల వాసులు ఆందోళనకు దిగారు. కాలనీల్లో పారుతున్న డ్రైనేజీ సమస్య శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. వర్షపు నీటి బాక్స్ డ్రైన్లో డ్రైనేజీ నీరు, కెమికల్ వ్యర్థ జలాలు కలపడం వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. వేసవి కాలంలో పరిస్థితి దారుణంగా ఉంటే రాబోయే వర్షాకాలంలో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించలేదన్నారు. వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా గత ప్రభుత్వాలు కూడా ఎన్నో పనులు చేపట్టిన అంతా కూడా తాత్కాలిక పనులు మాత్రమే. శాశ్వతమైన పరిష్కారం మాకు చూపెట్టండి, మమ్మల్ని రక్షించండి. ఇట్లుంచి ఇది మెయిన్ సెంటర్, ఇది ఇట్లుంచి పోయే 12 కాళ్ళకు మెయిన్ రహదారి. పిల్లలు అందరూ కూడా అనారోగ్య పాలవుతున్నారు, మేము అనారోగ్య పాలవుతున్నాం. ఈ పక్క ఇల్లు అయితే ఖాళీ చేసే పరిస్థితి మాకు ఏర్పడ్డది. ఈ దురావస్థ నుంచి మమ్మల్ని అందరినీ కాపాడాలని పాలకులకు, అధికారులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము. అతి త్వరగా దీన్ని చేపట్టాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆటో నగర్ నుంచి, జడ్జెస్ కాలనీ నుంచి, సహారా ఒక కార్నర్ నుంచి వచ్చే ఏదైతే రెయిన్ వాటర్ నాలా ఉందో, ఓపెన్ నాలా ఉందో, దాన్ని బాక్స్ డ్రైన్ గా చేశారు. ఓకే, సంతోషం, బాక్స్ డ్రైన్ చేశారు. కానీ దాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు అది ఏమైందంటే, ఆ బాక్స్ డ్రైన్ ఏదైతే వర్షపు నీటి నాలా ఉందో ఆ నాలాలని మొత్తం డ్రైనేజ్ వాటరు, ఆటో నగర్ పారిశ్రామిక వాళ్ళు వచ్చే కెమికల్ వాటరు మొత్తం అందులో కలుస్తున్నాయి. గత 12 నెలలుగా ఒక నదిలాగా ప్రవహిస్తుంది. 12 నెలలుగా మేము 12 కాలనీల వాళ్ళము, వృద్ధులు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ చర్మ వ్యాధులతోని, వృద్ధులు అయితే మంచాన పడ్డారు. ఒక 100 మందికి పైగా మంచాన పడ్డారు. వాళ్ళ హాస్పిటల్ బిల్స్ మరి జిహెచ్ఎంసీ చెల్లిస్తుందా, పాలకులు చెల్లిస్తారా, మరి మీరే అర్థం చేసుకోవాలి. మేము పాలకులకు లెటర్లు ఇచ్చాము, అధికారులకు లెటర్లు ఇచ్చాము, లోకల్ కార్పొరేటర్లకు ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, ఎంపీ గారికి ఇచ్చాము, జెడ్సీ గారికి ఇచ్చాము. అందరికీ ఈ సబ్జెక్ట్ మొత్తం చెప్పాము. ఏదైతే రెయిన్ వాటర్ నాలాలో ఉందో, ఏదైతే ఉందో దాన్ని రెయిన్ వాటర్ నాలాగా ఫ్రీగా వదిలేయండి. ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో దాన్ని